అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వ పాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత 18 నెలలుగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ సాంప్రదాయ దుస్తులతో వాయిద్య భజన సంగీత కళాకారులు గోవింద నామ సంకీర్తనలు ఆలపించారు. నమో వెంకటేశాయ. ఈ తిరుపతి నగరంలో శనివారం నగర సంకీర్తన జరుగుతున్నాయి. ఈ నగర సంకీర్తన చాలా ప్రబలంగా ఉండాలి. మీరందరూ ఇచ్చేసి ఈ నగర సంకీర్తనని ఇంకా కొంచెం విస్తృతి చేయాలని ఈ దేవదేవుడు మనందరికీ సంపూర్ణంగా ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పాదాల చెంత వెలిసినటువంటి గోవిందరాజ స్వామి తిరుమాడా వీధుల్లో ప్రతి శనివారం నగర భక్తులు కళాకారులు అందరూ వచ్చి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వారి భక్తి శ్రద్ధలతో ఆ భగవన్నామస్మరణ